హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేయడానికి ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా ఈ స్వీట్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలకోవాలాగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. మరి ఈ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. దానికోసం నేను ఇక్కడ మందపాటి ఒక ప్యాన్ తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా దళసరిగా ఉన్న ప్యానే తీసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నేను ప్రతిదీ కూడా ఈ గ్లాస్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. ఆ గ్లాస్తో ఒక గ్లాసు బొంబాయి రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ, ఆ రవ్వ తీసుకున్నాను. అండ్ అలానే అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు పంచదార తీసుకున్నానండి. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక 5 గ్లాసులు అయితే పాలు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను గేదె పాలు తీసుకుంటున్నాను. మీరు ప్యాకెట్ పాలైనా యూస్ చేసుకోవచ్చండి. కరెక్ట్గా 5 గ్లాసులు వేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి, లేదంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాసు నెయ్యి కూడా తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. మనకి నెయ్యి అలా వేసేసాం కదా డైరెక్ట్గా, ముద్దలు ముద్దల్లాగా చూడటానికి అంత బాగున్నట్టుగా ఉండదండి. స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటే మనకి అది పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇది పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నెయ్యి మొత్తం కరిగే విధంగా మనం కరిగించుకోవాలండి. ఈ నెయ్యి కరగటానికైతే టోటల్గా మనకి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. చూసారు కదా, ఈ విధంగా నెయ్యి మొత్తం పాలల్లో రవ్వలో అయితే కరిగిపోవాలండి. ఇప్పుడు ఆ హై ఫ్లేమ్లోనే దీన్ని మరిగించుకోవాలి. చూడండి, మరుగుతూ ఉన్నప్పుడు మనకి పాలు విరిగిపోయినట్టుగా నెయ్యి అలా ముద్దలు ముద్దలా అయితే అవుతుంది. నాకైనా కూడా అలానే అయ్యిందండి. పాలు విరిగిపోయినాయని మీరు కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. వీటిని ఈ పాలు ఇంకా రవ్వని ఉడికించుకోవాలండి మనం ఈ విధంగా కలుపుకుంటూ. ఈ రవ్వ ఉడకడానికి సుమారుగా 10 నుంచి 15 నిమిషాలు టైం అయితే పడుతుందండి. నిదానంగా కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. చూసారు కదా, రవ్వ అనేది మనకి ఇంకా చాలా వరకు ఉడకాలండి. కొంచెం పల్చగా ఉంది కదా, ఇది ఉండ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఈ కలపడం మాత్రం మర్చిపోకండి. మీరు మందపాటి ప్యాన్ పెట్టకపోతే మనం ఎంత కలిపినా కూడా ఇది ఒక సైడ్ నుంచి అడుగు పట్టుకుంటూ వస్తుందండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే దగ్గరికి వచ్చింది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇంకా దాన్ని అలానే కలుపుకుంటూ ఉండాలండి. నేను కలిపిందంతా కూడా ఎడిట్ చేసి మీకు కొంచెం పార్ట్ మాత్రమే పెడుతున్నానండి. వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వచ్చింది. ఇంకా మనకి దగ్గరికి రావాలండి. మనకి నార్మల్గా అయితే రవ్వ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోకండి. దీన్ని ఫస్ట్ ఒక గిన్నెలోకి అయితే నేను కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. పెట్టుకుంటున్నాను. చూడండి, చల్లారిన తర్వాత దీన్ని మనం ఉండలా చేయడానికి ట్రై చేస్తే మనకి ఇంకా చేతికైతే అంటుకుంటూ ఉందండి. దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఒక్కొక్క 5 నిమిషాలు అయితే టైం పడుతుందండి. ఈలోగా కొంచెం గీ అయితే వేసుకున్నాను నేను. వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నానండి. ఆ ఉండ చుట్టేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా వస్తే కనుక మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. చూడండి, ఈ విధంగా అయ్యింది కదా. ఇప్పుడు నేను 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. కన్సిస్టెన్సీ అయితే చాలా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలండి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. నేను మందపాటి ప్యాన్ తీసుకోవటం వల్ల నాకు అడుగనేదే పట్టలేదండి అస్సలు. చూసారు కదా మీరు. ఇప్పుడు వాటిని మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చండి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా రసగుల్లా టైప్లో అయితే నేను చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కోవా టైప్లో అయినా చేసుకోవచ్చండి. ఈ పాలతో చేసిన రవ్వ కేసరి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మీరు మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా తీసుకోండి. గ్లాసు రవ్వకి
3 గ్లాసుల పంచదార, 5 గ్లాసుల మిల్క్, 1 గ్లాస్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అయితే ఆ మాత్రం వేసుకోవాలి, లేదంటే టేస్ట్ బాగుండదు. ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ నుంచి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఇదే విధంగా నేను మొత్తం చేసేసుకొని చాలా సింపుల్గా మనం తీసేటప్పుడు కూడా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, నేను మీకు వెంటనే చూపిస్తున్నాను ఇది. ఇప్పుడు వీటిపైన నేనైతే గార్నిష్ చేసుకుంటున్నానండి బాదంతో. మీరైతే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బాదం అనేది పైన ఇలాగా డెకరేషన్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ పాల రవ్వ కేసరి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయండి, పాలకోవాలానే ఉన్నాయి, సేమ్ టు సేమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి, వీడియో చూస్తూ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.